మన మీమ్ గాడ్. ఒక్కోసారి నా మొహం నేను అద్దంలో చూసుకోవడం మర్చిపోతానేమో కానీ ఆయన మొహం చూడడం మాత్రం మనం ఒక రోజులో అస్సలు ఆపు. ఎందుకంటే ఆయన మనకు కనిపిస్తూనే ఉంటారు కాబట్టి. ద మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ 30వ వసంతాలో ఈ వార్షికోత్సవ వేడుకల్లో తదుపరి ఉత్తేజ్ గారిని వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉత్తేజం కలిగించినటువంటి నటుడు యాక్టర్ శ్రీ ఉత్తేజ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈటీవీతో ఎంతో అనుబంధం, ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేసినటువంటి ఉత్తేజ్ గారికి అభినందనలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వాసురావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీలో ఎన్నో హిట్ సీరియల్స్కి సంగీత దర్శకత్వం చేసినటువంటి శ్రీ సాలూరి కాదు రసాలూరే వాసురావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము శుభాకాంక్షలతో. ఆహుతులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ 30 సంవత్సరాల ఈటీవీ మహాప్రయాణం ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక శక్తి యొక్క విశ్వరూపం. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం ఏంటంటే, రామోజీరావు గారు ఉషాకిరణ్ సినిమాల్లో నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాను. ఎక్కడ కనిపించినా నన్ను ఎందుకో ఏమిటో ఆ పుత్రవాత్సల్యం తెలియదు, బ్రహ్మానందం ఉందా అని పిలుస్తూ నాతో కూర్చుని నన్ను కూర్చోబెట్టుకుని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి తలుచుకుంటేనే ఒకసారి ఈ మహదవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను. సాధారణంగా పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా ఒక బిజినెస్ పీపుల్ అయినా వాళ్ళకు ఒక రకమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి ఉంటుంది. ఏమిటో మన రామోజీరావు గారి ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. ముఖ్యంగా తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు అక్షరం పట్ల ఆయనకున్నటువంటి మమకారం అంతా ఇంత కాదు. తెలుగు భాషను ఉద్ధరించాలి, తెలుగు భాషను బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, అనేటువంటి ఆలోచనతోటి, అనేటువంటి దృక్పథంతో ఎన్నో రకాలైనటువంటి తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. రామోజీరావు గారు నాస్తికుడు అనే మాట వింటుంటాను నేను. ఆయన దేవుడిని అది నమ్మడు. రామోజీరావు గారంత ఆస్తికుడు ఇంకొకడు లేడేమో నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే, వర్క్ ఈజ్ వర్షిప్. పనే దైవం, పనే పూజ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు, నిద్రపోయే వరకు ఆయన పనిచేస్తూనే ఉంటాడు. మామూలు పూజలు చేసేవాళ్ళైతే 1 గంట 2 గంటలు స్టిప్యులేటెడ్ పీరియడ్లో చేస్తారేమో, కానీ ఈయన నిరంతరం పొద్దున సాయంత్రం వరకు ఆయన జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. ఇన్ని 100 ఎకరాల్లో ఇంత అద్భుతమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పరిచి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా చేయడం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇంకెవరి వల్ల అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే దానికి అర్హులు, కొంతమంది మాత్రమే కారణ జన్ములు. అందులో రామోజీరావు గారు అతి తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళలో రామోజీరావు గారు ఒకరు. అటువంటి మహనీయుడు రామోజీరావు గారి గురించి 2 ముక్కలు మాట్లాడుకునేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలగటం నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ బ్రహ్మానందం. నమస్కారం. మరికొన్ని మొమెంటోస్ ని అందించడానికి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రఖ్యాత దర్శకులు శ్రీ కోదండరామిరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, కొండవీటి దొంగ, ఖైదీ, ముఠామేస్త్రి, ఇలా చిరంజీవి గారితో ఎన్నో అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించినటువంటి డైరెక్టర్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే నిర్మాత శ్రీ సురేష్ బాబు గారిని కూడా సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బొబ్బిలి రాజా, నారప్ప, వెంకీమామ, దృశ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. సురేష్ బాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ 30 వసంతాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మరికొన్ని మొమెంటోస్. శ్రీ మురళీమోహన్ గారిని సగౌరవంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రోగ్రాంతో తొలిసారిగా చిన్ని తెరకి విచ్చేసినటువంటి ప్రఖ్యాత నటులు, హీరో, వర్సటైల్ యాక్టర్
ప్రొడ్యూసర్, ఆంటర్ప్రెన్యూర్ మురళీమోహన్ గారికి ఈరోజు మొమెంటో ప్రెజెంటేషన్. ఈటీవీ ప్రస్థానం నిత్యనూతనం. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు ఫర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ. ఇక శ్రీ అలీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గిలిగింతలు పెట్టేటువంటి హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆలీతో సరదాగా, ఆలీతో జాలీగా, ఆలీ 369 ఎన్నని చెప్పాలి. అలీ గారు, కంగ్రాచులేషన్స్. ఇదేగా ఇదేగా మన ఉషా కిరణం. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. శ్రీ చంద్రబోస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో ఈటీవీ మకుటాలకు మధురమైనటువంటి గీతాల్ని రాసి పాడుతా తీయగాని నిండైనటువంటి న్యాయ నిర్ణేతగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆస్కర్ శిఖరాల్ని అధిరోహించినటువంటి అద్భుత కవి శ్రీ చంద్రబోస్ గారికి ఇదే మా ఆహ్వానం. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. శ్రీ కోదండరామరెడ్డి గారిని అలాగే సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఊరికి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. రామోజీరావు గారు ఒక ఫ్లోర్ దగ్గర ఒక బల్ల తయారు చేయించుకుంటున్నారు దగ్గర కూర్చుని. ఇదేంటి సార్ చిన్న బల్ల తయారు చేయించుకుంటున్నారు, మీరు ఇంత పెద్ద సామ్రాజ్యం మీరు చేయాల్సి ఉంది అంటే, లేదు లేదు ప్రతిదీ నేను దగ్గరుండి ఇలా చూసుకుంటేనే ఇంత పెద్ద సామ్రాజ్యం నేను నిర్మించగలను అని అన్నారు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, నేను ఈనాడు, మార్గదర్శి, ఇట్లాంటి ఉషా కిరణ్ ఇట్లాంటివి చాలా పెట్టాను, కానీ నా పేరు ఈ వీటిల్లో ఎక్కడా లేదు, అందుకని రామోజీ ఫిల్మ్ సిటీ అని పెట్టబోతున్నాను దీనికి. ఇది శాశ్వతంగా నేను చనిపోయిన తర్వాత కూడా ఇలా ఉండాలి అని ఆయన చెప్పారు. దీన్ని ఇలాగే కొనసాగించాలని కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ బాబు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. రామోజీరావు గారు ఇస్ లైక్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఒకసారి ఇండస్ట్రీలో వెన్ దే వాజ్ అ ప్రాబ్లం, చెన్నై హైదరాబాద్కి వస్తుందా రాదా అన్నప్పుడు ఐ కేమ్ టు రామోజీరావు గారు అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేటట్టు లేదు. ఆయన ఆ రోజు చెప్పారు, కొన్ని రోజులు ఆగమ్మా, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అ స్టూడియో, తమిళనాడు నుంచి కాదు ఆల్ ఇండియా నుంచి ఇండస్ట్రీ ఇక్కడికే వచ్చేస్తుంది. ఇన్ యువర్ లైఫ్ వెన్ యూర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, కష్టాలు నష్టాలు వస్తాయి. ఐ నో వాట్ యుర్ డూయింగ్ నౌ, జస్ట్ కీప్ గోయింగ్ అండ్ యుల్ గెట్ సక్సెస్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ దట్ ఐ లెర్న్. వెన్ యూ ఆర్ ఆన్ అ గోల్, జస్ట్ కీప్ హెడింగ్ టువర్డ్స్ ఇట్ and you will win. This extraordinary man created an extraordinary channel, and that extraordinary channel has given outstanding opportunities to so much of talent, music, actors, everybody. It's not a simple thing. Today so many people live on ETV, watching it, working in it, and he's created an extraordinary team of, I don't know whether I should call it a team or an army or a family. Congratulations to the entire ETV family. You people have been doing a great job. Keep up the great work. This channel will rock forever. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ బాబు గారు అండ్ అలాగే కోదండరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ. సాధారణంగా హీరోయిన్స్కి ప్రేక్షకులు గుండెల్లో గుడి కడతారు, కానీ ఈవిడికి మాత్రం నిజంగానే గుడి కట్టేశారు. ప్రేక్షకుల మనసులపైన అంతలాగా చెరగనటువంటి ముద్రని వేశారు ఖుష్బూ గారు. చూపు తిప్పుకోలేనటువంటి అందం, పాత్రకే వన్నె తెచ్చేటువంటి అభినయం ఆమె సొంతం. సూపర్ హిట్ చిత్రాల సెన్సేషనల్ హీరోయిన్గా తెలుగు తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినటువంటి ఖుష్బూ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము మరికొన్ని మొమెంటోస్ని అందించడానికి. Ladies and gentlemen, put your hands together for Khushbu garu. మొమెంటోని అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అందం లాంటి అపురూపమైనటువంటి సీరియల్స్తో ప్రేక్షకుల్ని రంజింపచేసినటువంటి రాజా రవీందర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ రాజా రవీంద్ర గారు. తదుపరి శ్రీ బాలాజీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీలో వచ్చేటువంటి ఎన్నో ధారావాహికాల్లో నటుడిగా మెప్పించినటువంటి శ్రీ బాలాజీ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఈటీవీ ప్రస్థానం నిత్యనూతనం. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. ఈటీవీ
నెక్స్ట్ ఇంద్రనాథ్ గారిని వచ్చి మొమెంటోని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తన చక్కని నటనతో ఈటీవీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇంద్రనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వినోదం వికాసం జన విజ్ఞానం ఇక సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదేగా మన ఉషా వ్యాఖ్యాతగా, గాయనిగా, న్యాయ నిర్ణేతగా ఈటీవీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి సునీత గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ ఇది మీ టీవీ ఈటీవీ ఇది మీ టీవీ ఖుష్బు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖుష్బు గారు. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అస్సలు గుర్తురాదు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ వెరీ బిగ్ స్టాల్వార్ట్స్ హియర్, ఐ థింక్ యూ ఆర్ అట్ లాస్ ఆఫ్ వర్డ్స్. ఐఎమ్ ఆన్ ద స్టేజ్ టుడే బికాస్ ఆఫ్ టూ పీపుల్. One is my Guru Garu, Raghavendra sir. Thank you so much. And the blessings of D. Ramanati Garu, he was always with me. If not for these two people, I wouldn't be here in the South or on this stage. Always indebted to the Telugu industry, especially my gurus who have brought me from Mumbai to the South. ETV 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్థాపనం ఎవరికి దొరకదు. I think I am very, very indeedly honored, extremely blessed to be on the stage today speaking about ETV. I have been very longly associated with it, and I think this is something which entertains people. The entire world of entertainment is not an easy job, but entertaining for many, many years. I have been fortunate enough to be involved with ETV. Prior to Jabardast, it was Get Ready, and now with Jabardast for the last 3 years. I think the best way to reach out to the public in the interiors has been television. ఎక్కడికి వెళ్తేనా చిన్న పిల్లలు ఉంటే కూడా మీరు జబర్దస్త్లో వస్తున్నారు కదా అని అడుగుతున్నారు. So I think my heartfelt thanks to the entire team of Jabardast, because it's a family what we have. I can see my crowd here. Hi guys. So it's a great thing to be with a family and celebrating. I feel I'm part of ETV. And this celebration is my family celebration. And let us continue the journey, because I feel 30 years is just the beginning, many more years to go. Thank you very much. Enjoy your evening, ladies and gentlemen. థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బు గారు. ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ టుడే.